హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్. రికార్డులు బద్దలు కొడుతూ రిలీజ్ అయిన కూలీ ఇండియాస్ ఆల్ టైమ్ హై గ్రాసర్ కాబోతోందా? పుష్ప 2, దంగల్ లాంటి సినిమాలన్నీ దారి ఇవ్వాల్సిందేనా? ఓపెనింగ్ డే వోల్టేజ్ ఏం చెప్తోంది? Let us check the details in our key colors. Don't forget to subscribe Key Colors. కొన్ని వారాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూలీ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ఈ ఏడాదిలో రిలీజ్ అవుతున్న అతి పెద్ద మూవీ కూడా ఇదే. స్టార్ కాస్ట్ వైజ్ గా చూస్తే ఇంతే కాదు, పైగా లోకేష్ కనగరాజు డైరెక్షన్ మీద మంచి ఇంప్రెషన్ ఉండటం, ఈసారి కొట్టి తీరాలి అని నిర్మాత కళానిధి మారన్ ప్లాన్ రెడీ చేయటం అన్నీ కలిసొచ్చాయి పక్కాగా. ఈ మధ్య కాలంలో కాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని అతి పెద్దది బిగ్గెస్ట్ రిలీజ్ కూలీనే అంటున్నారు. నో డౌట్ అందులో ఫస్ట్ 3 days లోనే వేల కొద్ది స్క్రీన్లలో రిలీజ్ చేయడం, ఇంకా పక్కాగా చెప్పాలంటే దాదాపు 8,000కు పైగా స్క్రీన్ల మీద వరల్డ్ వైడ్ గా కూలీ బొమ్మ పడటం చూసిన తరువాత కలెక్షన్లు దిమ్మ తిరిగిపోతుంది. ఇంతకు ముందు బాహుబలి, పుష్ప 2 లాంటి భారీ వసూళ్లు చూసిన వాళ్ళెవ్వరూ ఇంత నెంబర్ ఆఫ్ స్క్రీన్లు ఆక్యుపై చేసిన చరిత్రే లేదు. అదంతా లాంగ్ రన్ లో వచ్చిన కలెక్షన్లు. పైగా ఇప్పుడు కూలీకి కథ పరంగా చూసినా, ఫీడ్బ్యాక్ పరంగా చూసినా లాంగ్ రన్ ఖాయంగా ఉంటుంది అనిపిస్తోంది. వచ్చే 2-3 వారాల్లో గట్టి సినిమా ఏది మరొకటి రిలీజ్ కావడం లేదు. వార్ 2తో పోటీ ముందు నుంచి ఉంది కాబట్టి, అయినా ఓపెనింగ్ కలెక్షన్లు గట్టిగా వచ్చాయంటే ఇదే ట్రెండ్ ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. ట్రేడ్ టాక్ ని బట్టి చూస్తే మొదటి రోజు రెస్పాన్స్ ని లెక్క వేస్తే కూలీ 1,500 కోట్ల మార్కెట్ అవ్వలీలగా దాటేస్తుంది అంటున్నారు. ఇంకాస్త ఊపు వస్తే 2,000 కోట్ల మార్కెట్ దాటినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇది లాంగ్ వీకెండ్. దీనికి తోడు కాస్త రన్ ఉంది కలెక్షన్లలో ఉంటే రికార్డులు బద్దలైపోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ వరుసలో చూస్తే ఇండియన్ సినిమా రికార్డులని తిరగరాయడం ఖాయమే అనుకోవాలి. ఇందులో ఇంకో గమ్మత్తైన విషయం కూడా ఉంది. ఏజ్ పరంగా చూస్తే ఇండియాలో ఇప్పుడు సీనియర్ మోస్ట్ హీరో రజనీకాంతే, 75 ఏళ్ళు. మరి ఈ వయసులో మిగతా హీరోతో కలిసి ఆయన కూడా ఇలాంటి రికార్డులు కొట్టడం అంటే అది ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమాలోనే ఇదో రికార్డ్ అనుకోవాలి. ఎందుకంటే హాలీవుడ్ లో చూసిన జేమ్స్ కెమెరూన్, స్టీఫెన్ స్పీల్బర్గ్, రిడ్లీ స్కాట్ ఇలా ఏజ్ బార్ అయిన వాళ్ళు డైరెక్షన్ చేయడం, వేల కోట్లు వసూళ్లు చేయడం చూసాం. కానీ ఏజ్ పైబడిన హీరోలు ఎవరూ ఇంతలా కలెక్షన్ల రికార్డులు సృష్టించలేదు అనేది వాస్తవం. రజనీ తప్పకుండా స్పెషల్ అంటోంది అందుకే. ఇంతకీ కూలీ ఎంత వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.